నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కానుంది. గాంధీ భవన్లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో పార్టీ పరంగా తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ అజీం ఫోన్ లైన్లో అందిస్తారు. అజీం, చెప్పండి, ఏంటి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి? ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసీసీ సెక్రటరీలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశానికి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రానున్నటువంటి పార్టీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడే వెళ్ళినట్టయితే పార్టీకి ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఏంటి అని ఇలాంటి అనేక అంశాలపై ఈ రోజు ఏదైతే సమావేశంలో చర్చించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, పార్టీలో ఇంటర్నల్ అఫైర్స్, ఇంటర్నల్ గొడవలు ఏమున్నాయి, సో అక్కడ ఎవరితో మాట్లాడితే సద్దుమవుతాయి, ఇలాంటి అనేక అంశాలపై మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో ఏదైతే ఈ సభ్యులందరికీ కూడా ఏదైతే అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా కూడా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంశంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి గ్రామ, జిల్లా, మండల స్థాయి కమిటీలకు సంబంధించి ఇప్పటికే కమిటీ వేశారు. కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా తమ రిపోర్ట్ ఇప్పటికే పార్టీకి, నటరాజన్ కి, సీఎం రేవంత్ రెడ్డికి కూడా అందించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ బలోపేతం చేయడానికి కావాల్సిన కమిటీలు అన్ని కూడా నియమించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో వీరందరితో కూడా ఒకసారి మాట్లాడాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మనం చూసినట్టయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం కూడా ఉంది. నేను ఆల్రెడీ సీఎం అధ్యక్షతన దీనికి సంబంధించిన సమావేశం కూడా జరిగింది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం ఉంది. అక్కడ ఇన్ఛార్జ్లను మంత్రులుగా, అలాగే కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించారు. సో వాటి ద్వారా కూడా ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఈ సమావేశంలో కనిపిస్తుంది. ఇలా దీంతో పాటు ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే బాధ్యతలు స్వీకరించి ఒక ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ చేశారో ఆ సభ ప్రాంగణంలోనే మరొకసారి పీసీసీ చీఫ్ గా అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికై ఒక సంవత్సరం సందర్భంగా భారీ బహిరంగ సభను సుమారు 1,00,000 మందితో ఈ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ సమావేశానికి రావాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే, అలాగే కేసీ వేణుగోపాల్ ని కూడా ఆహ్వానించేందుకు పార్టీ కూడా ఏదైతే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో ఖచ్చితంగా ఒకటి లేదా ఇద్దరు మాత్రం ఖచ్చితంగా సభకు రావాలని చెప్పి సీఎం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నటరాజన్ వెళ్లి కూడా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ సభను సక్సెస్ చేయాలి. అలాగే గ్రౌండ్ లెవెల్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అలాగే గ్రామ, జిల్లా, మండల స్థాయి కమిటీలకు సంబంధించినటువంటి నియామకంపై, అలాగే కార్పొరేషన్ చైర్మన్ సంబంధించిన నియామకంపై కూడా చర్చ జరిగేటువంటి ఆక్రమణ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.